Hello all, welcome to Thai View and here is our review of Good, Bad, Ugly. Exactగా రివ్యూ ఈ టైటిల్లోనే ఉంది. గుడ్గా స్టార్ట్ అయ్యి అలా మెల్లగా బ్యాడ్ అవుతూ అగ్లీగా ఎండ్ అయింది. నచ్చలేదు భయ్య. అంటే అజిత్ గారు ఒకప్పుడు ఏంటి అనే ఈ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని మూవీ తీస్తే ఎంగేజింగ్గా మారిపోతుందా? ఏకే అంటారు, రెడ్ డ్రాగన్ అంటారు. ఆ డైరెక్టర్ మినిమం సొంత ఎలివేషన్స్ కూడా రాయలేదు కదా అనిపించింది. బిల్లా, వాలి, ధీనా ఈ రెఫరెన్స్లు యూజ్ చేసుకుని మూవీని లాగేశారు. ఒకప్పుడు అజిత్ గారి ఎలివేషన్స్ అలా ఉన్నాయంటే మూవీలు అంత రియలిస్టిక్గా సాలిడ్గా ఉండేవి. ఓకే, మీరు ఓవర్ ద టాప్ ఫిలిమే తీద్దాం అనుకున్నారు, పాత రెఫరెన్సెస్ పెట్టేసి మీరు పెట్టుకుంది ఎవరితోనో తెలుసా అనే ఎలివేషన్స్ వేస్తారు. భయ్య నేను స్పాయిలర్స్ చెప్పే టైప్ కాదు, మేము ఎప్పుడు చెప్పలేదు, కానీ మీకోసం ఒక స్పాయిలర్. ఈ మూవీలో అజిత్ తోప్ అని చెప్పడానికి, ఇంటర్నేషనల్ లెవెల్ డాన్ అని చెప్పడానికి ఒక 2 యానిమేషన్ షార్ట్స్ పెడతారు. కొరియన్ లీ డాంగ్ సియాక్ ని పెట్టి 2 పార్ట్నర్స్ ఉంటాడు. ఒడి అమ్మ, ఆయన మూవీలో ఉన్నారా అని చూస్తే లేడు. ఒకప్పుడు ఆయనకి హెల్ప్ చేసింది ఏకే అని చెప్తారు. నెక్స్ట్ జాన్ విక్ ని తీసుకొస్తారు. జాన్ విక్ ఎవరో అటాక్ చేయడానికి వస్తే మన ఏకేనే కాపాడారంటారు. మళ్ళీ ఇంకా యానిమేషన్ వేస్తారు. చాలా సార్ అయిపోయింది అన్నప్పుడు మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ కి హైస్ట్ లో హెల్ప్ చేసింది ఏకేనే అని చెప్తారు. ఓకే, ఇలాంటివి కామెడీకి పెట్టారే అనుకోండి, నవ్వుకుని వెళ్ళిపోవచ్చు. కానీ సీరియస్ గా పెట్టేశారండి ఇవన్నీ. అజిత్ అలా గన్స్ తో కాల్చడం, పాత రెఫరెన్సెస్ తీయడం తప్ప ఏముండదు మూవీలో. పోనీ అదైనా సరిగ్గా తీసి తగలాడచ్చు కదా, లేదు. కొడుకుని జైల్లో పెడతారు, మనోడు పెట్టిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి, ఇంతే, ఇదే స్టోరీ. అలా అర్జున్ విలన్ అన్నమాట. పాత సాంగ్స్ కి క్రూజ్ లో డాన్స్లు ఆడుతూ ఉంటాడు. మన అజిత్ గురించి అందరూ వీళ్ళకి డప్పు కొడతా ఉంటారు. ఏకేని అంత లేపాక ఇంత వీక్ విలన్స్ ఎందుకు పెట్టారు అని మీకు అనిపిస్తుంది. మొత్తం ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ డాన్ చిన్న విలన్ అటాక్ చేస్తున్నట్టు చూపిస్తే ఏముంటుంది. ఇక కేజీఎఫ్ లో ఎలివేషన్ స్టెప్ సాంగ్ ఒకటి ఇస్తారు, సేమ్ అవే బీట్స్ అది మ్యూజిక్. ఇది అయిపోయింది కదా అంటే సలార్ తాతను తీసుకొచ్చి సలార్ ఎలివేషన్స్ ఇస్తారు. ఇది కూడా అయిపోయింది అన్నప్పుడు లోకేష్ కనకరాజులా ఓల్డ్ సాంగ్స్ వేసి ఎలివేషన్స్ ఇస్తారు. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్కి ఎలివేషన్స్ అంటే అంత ఇష్టం మరి. ఇంకా ఈ మూవీలో త్రిష అండ్ అజిత్ మధ్య డ్రామా ఉంటుంది. అమ్మో, ఇంత బ్యాడ్ రైటింగ్ రీసెంట్ టైమ్స్లో చూడలేదు నేను. ఇదే త్రిషతో విడాముయార్చి అని తీశారు. ఆ మూవీ ఎక్కలేదు, బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పెరిమెంట్ దో. వీళ్ళ మధ్య సీన్స్ బాగుంటాయి. ఇందులో ఏంటో ఆ సలార్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కొడుకని చెప్పి తీసుకొచ్చి ఆ కుర్రోడు బాగానే చేసినా కూడా సీన్స్ అన్నీ ఓవర్వెల్మింగ్గానే ఉంటాయి. నాకు మూవీలో నచ్చినవి 2 ఆస్పెక్ట్స్. ఒకటి అజిత్ స్టైలింగ్ అండ్ లుక్స్, లిటరల్లీ ద బెస్ట్ అంతే. నాకు అజిత్ అంటే చాలా ఇష్టం. ఆయన పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్కి పెద్ద ఫ్యాన్ నేను. అలాంటి మనిషిని ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. అర్జున్ దాస్ ట్రై చేశాడు, మూవీలో ఏదోటన్నా ఉంటుంది, కానీ ఆ హెయిర్కి రంగులు ఎలా ఉంటాయో ఆయన క్యారెక్టర్ రైటింగ్ కూడా అలానే ఉంటుంది. ఈ మూవీ ఎంటర్టైనర్ అని చెప్పి అంటారు, కానీ ఒక్క సీన్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండదు. మైత్రి మేకర్స్ బాగా స్పెండ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఆ విజన్ని నమ్ముతూ ఉంటారు. సాడ్ టు సీ దెమ్ లైక్ దిస్. టెక్నికాలిటీ బాగుంది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ ఇస్ గుడ్, కానీ ఆ ఓల్డ్ సాంగ్స్ ఇంకా బెటర్ అనిపించాయి సినిమాలో. సెకండ్ హాఫ్ హారిబుల్ మెస్ అండ్ ఇట్ ఈస్ అ బిగ్ మిస్. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ దీనికి ముందు విశాల్తో చేసిన మూవీని ఇంకా డీసెంట్ ఉంటుందేమో, టైమ్ ట్రావెల్ అండ్ ఆల్. ఇది మాత్రం కామిక్ స్టైల్లో వెళ్దాం అనుకున్నారు, బట్ డైరెక్టర్ ఆ టొనాలిటీ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయారనే చెప్పొచ్చు. సిమ్రన్ క్యామియో ట్రైలర్లోనే రివీల్ చేస్తారు. ఆమె ఉన్న 1 minute బాగుంటుంది. ఒకటి మాత్రం చెప్తాను, అజిత్ పొటెన్షియల్ని ఎక్కడా యూజ్ చేసుకోలేదు. జస్ట్ ఆయన పాత రెఫరెన్స్లు పెట్టారు అంతే. ఫ్యాన్స్కి ఇవి ఆ పాత అజిత్ని గుర్తు చేస్తాయి, కానీ మేకర్స్ ఇది మర్చిపోయారు. ఆ పాత అజిత్ ఇప్పుడు ఎందుకు అలా లేరు అని చెప్పి. ఆలుమా డోలుమాలు, వాలి సాంగ్లు ఇవన్నీ వాడితే ఎలివేషన్ అయిపోదు సార్. గ్యాంబ్లర్ చూసారు కదా, ఆ రాబరీ సీన్కి లిటరల్లీ సీట్ ఎడ్జ్లో కూర్చుంటాం, క్లైమాక్స్కి వావ్ అంటాం. ఇది కదరా అజిత్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ 1% కూడా ఈ మూవీ చూస్తున్నప్పుడు కలగలేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీగానే ఎండ్ అయింది అన్ఫార్చునేట్గా. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.